అరే మామలు కుంభమేళకు పోదాంరా. అక్కడ సాధువులు, అఘోరాలు, పండితులు, సెలబ్రిటీలు అందరు వచ్చి దర్శనం చేసుకుంటారా. అలాగే త్రివేణి సంగమంలో స్నానం చేసి పుణ్యం కట్టుకుంటారా. అవునారా, ఆ ప్రదేశం చాలా ప్రత్యేకవంతమైందంట కదా. మళ్ళీ రావాలంటే 144 సంవత్సరాలు పడుతుందంట కదరా, నిజమేనా? అవునరా నిజమే. ఇప్పుడు వెళ్ళకపోతే అలాంటి అదృష్టం మళ్ళీ రాదురా మనకు. అవును మామ, అయోధ్యకు వెళ్ళి అలాగే వారణాసికి కూడా చూసొద్దాంరా. అయోధ్య అంటే మన హిందువులందరూ కలిసి పోరాటం చేసి నిర్మించుకున్న ఆలయంరా. అలాంటి గుడికి వెళ్ళకుండా ఉంటామారా, వెళ్దాం. ఆ రామ మందిరం మొత్తం పాలరాయితో నిర్మించారు. ఆ బలరాముడి విగ్రహం చెక్కిన శిల్పి కూడా మన అరుణ్ యోగిరాజేనంటారా. సరేరా, వెళ్దాం మరి. అరే మన మనసులో గట్టిగా అనుకుందాంరా, ఏ అడ్డంకులు లేకుండా దేవుని దగ్గరికి చేరేటట్టు. 3 days later. దేవుడా, ఈ జన్మకిది చాలు దేవుడా. అందరూ బాగుండాలి, అందులో ఈ వీడియో చూసేవాళ్ళు బాగుండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.